Dear students, let us discuss self-assessment model paper 3 English. See, reading comprehension. Valli devoured everything with her eyes. Devoured అంటే మింగేయడం. చూపులతో మృంగేస్తోందిట. చూపులతో మృంగి చావకి అన్నట్టు మొత్తం కళ్ళతో మొత్తం అన్ని మింగేస్తోందిట. But when he started to look outside, బయటికి చూద్దామని కొంచెం చూస్తోందిట, ట్రై చేస్తోంది. She found her view cut off by a canvas blind that covered that lower part of the window. అప్పట్లో బస్సులకి ఈ క్యాన్వాస్ క్లాత్తో క్లోజ్ చేసి ఉండేవి, గ్లాసెస్ ఉండేవి కాదు. ఆ క్యాన్వాస్ క్లాత్తో దాన్ని సగం కవర్ చేయడం వల్ల పూర్తిగా చూడడం అవ్వలేదు. సో షీ స్టూడ్ అప్ ఆన్ ద సీట్ అండ్ పీరియడ్ ఓవర్ ద బ్లైండ్. అప్పుడు నించుని మరి అలా తీక్షణంగా చూసేస్తుంది బయట సైడ్. The bus was now going along the bank of a canal. అప్పుడు కాలు ఒడ్డు నుంచి బస్సు వెళ్తోంది. The road was very narrow. ఆ రోడ్ చాలా ఇరుగ్గా ఉంది. On one side there was a canal and beyond it palm trees, grassland, distant mountains and blue sky. ఒక ప్రక్కేమో కాలు ఒడ్డు, ఇంకో అటు పక్క నుంచి చూసుకుంటే తాడి చెట్లు, కొబ్బరి చెట్లు, గడ్డి మైదానాలు, దూరంగా మౌంటైన్స్, బ్లూ స్కై, చక్కటి నీలి ఆకాశం అని కనబడుతున్నాయి. ఆన్ ది అదర్ సైడ్ వాజ్ డీప్ డిచ్ అండ్ దెన్ ఏకర్స్ అండ్ ఏకర్స్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్స్. అటు పక్క ఇంకా 100 ఎకరాల పచ్చని పొలాలు కూడా కనబడుతున్నాయి. గ్రీన్ యాజ్ ద ఐ కుడ్ సీ. కళ్ళు చూసినంత మేరకు ఆ బస్సులో ఎంజాయ్ చేస్తుంది. చూసినంత మేరకు అంత పచ్చగా కనబడుతుంది పాపం. ఇట్ వాజ్ ఆల్ వండర్ఫుల్. సడన్లీ షీ వాజ్ స్టాటిల్డ్ బై ఎ వాయిస్. స్టాటిల్డ్ అంటే తుల్లుబడింది ఒకసారి. సడన్లీ ఇక్కడ సడన్లీ అంటే అకస్మాత్తుగా, సడన్లీకి ఆపోజిట్ ఏంటి గ్రాడ్యువల్లీ. అక్కడ మనం డివౌర్డ్ అన్నాం. డివౌర్డ్ అంటే దానికి సినోనిమ్ అడుగుతారు కొన్నిసార్లు. డివౌర్డ్ అంటే మృంగేయడం. స్వాలోడ్ అన్న కూడా మింగేయడమే. అలాగే స్టాటిల్డ్, STARTLED బై వాయిస్. ఒక వాయిస్ గట్టిగా వినిపించిందట. లిజన్ చైల్డ్ సెడ్ ద వాయిస్. యూ షుడ్ నాట్ స్టాండ్ లైక్ దట్, సిట్ డౌన్. అలా నించోడానికి వీలేదు, కూర్చో అన్నాడు అన్నమాట. ఆ వాయిస్కి తాను త్రుళ్ళి పడింది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. సీ ద క్వశ్చన్స్. వేర్ వాజ్ వల్లీ గోయింగ్? Wally was going to town. Why was Wally unable to have complete view of everything outside? చూడండి. She found her view cut off by a canvas blind that covered the lower part of a window. అంటే ఏంటి ఇక్కడ? క్యాన్వాస్ కంప్లీట్ వ్యూ ఎందుకు లేదు? వై? బికాస్ ఏం చేయాలి ఇక్కడ? బికాస్ ద క్యాన్వాస్ ఏమైంది అక్కడ? క్యాన్వాస్ covered the window. Next, what was wonderful for Wally? The conductor's fun, the sight of few passengers, the scenic beauty of green trees. ఏది కరెక్ట్? The scenic beauty of green trees. How was the road? ఆల్రెడీ లెసన్లో ఉంది కదా, ఎక్కడే ఉంటుంది ఆన్సర్. ఇగో the road was, చూడండి, the road was narrow. చూడండి, the very narrow. Next చూడండి, what was the voice in the bus concerned about? ఆ వాయిస్ ఉంది కదా, సిట్ డౌన్ అన్నారు కదా, దేనికోసం సిట్ డౌన్ అన్నాడు? పడిపోతుందేమో పిల్ల అని. Wally's instability in balancing to stand. This is the answer. See next. The fog comes on little fat feet. It sits looking over the urban city on silent haunches and moves on. Why does the poet compare the movement of fog with that of a cat? Cat la endu polchadante, it comes silently. The cat ఎలా అయితే సైలెంట్గా వచ్చిందో, స్లోలీ సైలెంట్లీ
క్యాట్ లాగా స్లోగా సైలెంట్గా వచ్చింది కాబట్టి ద పోయిట్ కంపేర్డ్ వై వచ్చినప్పుడు బికాస్ ఎందుకు పిల్లితో పోల్చాడు అంటే బికాస్ ఇట్ క్లౌడ్ కమ్స్ సైలెంట్లీ. వై డస్ ద పోయిట్ కంపేర్ ద మూమెంట్ ఆఫ్ ఫాగ్ విత్ దట్ ఆఫ్ ఎ క్యాట్? ఆన్సర్ అది. ఇట్ సిట్స్ లుకింగ్ వాట్ ఈజ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ దిస్ లైన్. అంటే ఈ క్లౌడ్ దేంతో పోల్చాడు? ఒక క్యాట్తో పోల్చాడు కాబట్టి ఇట్ అనేటువంటిది ఇక్కడ పెర్సోనిఫికేషన్. నెక్స్ట్, హౌ డస్ ద ఫాగ్ సిట్? ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ హెలెండ్ హాంచెస్ క్లియర్గా ఉంది కదా, ఇట్ హాంచెస్. Brilliant scientist though he was, Griffin was rather lawless person. His landlord disliked him and tried to reject him. In revenge, Griffin set fire to the house. వాడు ల్యాండ్లార్డ్ అతన్ని తిరస్కరిస్తాడు. గొప్ప సైంటిస్టే అతను, ఎవరు? గ్రిఫిన్. కాకపోతే లాలెస్ పర్సన్, చాలా న్యాయం అనేది లేదు వాడికి. ఇన్ రివెంజ్ గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ది హౌస్. ఆ ప్రతీకారం తీసుకోవడానికి వానర్ తన ఒక హౌస్ తగలబెట్టేస్తాడు. టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్ హీ హ్యాడ్ రిమూవ్ హిస్ క్లోత్స్. దస్ ఆ విధంగా అతడు అది మందు కొనుక్కున్నాడు కదా, ఆ బట్టలన్నీ ఇప్పేసి బయటికి నడవడం జరుగుతుంది. ఇట్ వాజ్ దట్ బికేమ్ ఏ హోమ్లెస్ వ్యాండరర్. దొరికిపోతాడు కదా మరి, అలా హోమ్లెస్, ఇల్లు వాకి లేకుండా వ్యాండరర్ అంటే అలా పిచ్చి తిరుగుళ్ళు, అలా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు అట్లా. వితౌట్ క్లోత్స్, వితౌట్ మనీ అండ్ క్వైట్ ఇన్విజిబుల్. జోబులో డబ్బులు లేవు, జోబు ఉండడానికి బట్టలు ఉంటాయి కదా జోబు ఉండడానికి, అలాగే ఏమీ లేవు, ఒంటి మీద లేకుండా అలా ఇన్విజిబుల్, కనబడకుండా అలా తిరుగుతాడు కనబడ్డ మనిషి. Until he happened to step in some mud, left footprints as he has walked. కానీ అనుకోకుండా బురదలో నడవడం జరుగుతుంది. బురదలో నడిచేటప్పుడు మనిషి అయితే కనబడ్డ కానీ ఆ ఫుట్ ప్రింట్స్ అందులో కనబడుతూ ఉంటాయి. ఆ విధంగా అతగాడు ఎగ్జిస్టెన్స్ తెలుస్తుంది అన్నమాట. ఓకే, హౌ డిడ్ గ్రిఫిన్ టేక్ రివెంజ్ ఆన్ హిజ్ ల్యాండ్ లార్డ్? ఇక్కడే ఉంది కదా చూడండి, గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. How did Griffin become invisible? ఎలా ఇన్విజిబుల్ అయ్యాడు? Griffin swallowed the rarest drug to prove his experiment successful. ఇందాకలా డివోర్డ్ అన్నాం కదా, డివోర్డ్కి ఈ స్వాలోడ్ సినోనిమ్ అన్నమాట. ఏం మింగాడు? రేర్ డ్రగ్ ఒకటి మింగాడు. ఆ సక్సెస్ఫుల్గా అతను చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా మనిషి కనిపించకుండా పోతాడనమాట, అది మింగడం జరుగుతుంది. స్వాలోడ్ the rarest drug to prove his experiment successfully. Grammar and vocabulary. Rewrite the sentences into a single sentence using non-modifiers. I visited a party last night. It was Christmas party. It was grandly arranged. ఇప్పుడు మనం చూడండి, గ్రాండ్లీ అరేంజ్డ్ 1 తీసుకున్నాం, క్రిస్మస్ 2 యాడ్ చేసేయండి ఈ పార్టీకి ముందు. I visited a grandly arranged Christmas party అని రాసేస్తే సరిపోయింది. The man saw the aeroplane beside him. It was a big one. It was a black aeroplane. ఈ ఏరోప్లేన్ మనం మాడిఫై చేయాలి. ఇక్కడ ఉన్న యాడ్జెక్టివ్స్ అంటే ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ బిగ్, బ్లాక్. సింపుల్గా the man saw a big black aeroplane తెగిపోయింది అంతే. The man saw a big black aeroplane అంతే. Find wrongly spelled word and write the correct spelling. ఇక్కడ చూడండి అన్నీ సరిపోయి. ఇక్కడ హోస్టైల్, HOSTILE, హోస్టైల్ అంటే శత్రుత్వం, ఇక్కడ అది రాంగ్ ఉంది, హోస్టైల్. ఓకే చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ అండ్ యూజ్ టు. మనకు తెలిసిందే. ఇక్కడ ఏం చేయాలా? డ్యూరింగ్ వింటర్స్ మై సిస్టర్ రిమైండ్ ఇండోర్స్. ఇక్కడ రిమైండ్ అనేటువంటిది మెయిన్ వెర్బ్ కదా. రిమైండ్కి V1 ఏంటి? రిమైన్, అది తెలిస్తే సరిపోతుంది. డ్యూరింగ్ వింటర్స్ మై సిస్టర్ వుడ్ రిమైన్ ఇండోర్స్, అంతే కదా. నెక్స్ట్, మై అంకుల్ స్పెంట్ హిజ్ హాలిడేస్ బై ద సీ. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏంటి? స్పెంట్. స్పెంట్కి V1 ఏంటి? స్పెండ్. మై అంకుల్ వుడ్ స్పెండ్
ఏంటిది స్పెంట్కి V1 ఏంటి స్పెండ్, దాని ముందు వుడ్ పెట్టేస్తే అయిపోయింది, 1 మార్క్ వచ్చేసింది. మై అంకుల్ వుడ్ స్పెండ్ హిజ్ హాలిడేస్ బై ద సీ. See the 14th question. Advise your sister to take a morning walk to avoid laziness. ఇక్కడ ఎంత ఇంగ్లీష్ రానివాడికైనా యూ షుడ్ అని రాయడం వస్తే చాలు, ఇక్కడ 2 మార్క్స్ వచ్చేస్తాయి. టేక్ ఏ మార్నింగ్ వాక్ టు అవాయిడ్ లేజినెస్ ఉంది కదా, యూ షుడ్ ఇక్కడ రాసేస్తే వచ్చేసింది. యూ షుడ్ టేక్ ఏ మార్నింగ్ వాక్ టు అవాయిడ్ లేజినెస్. ఇక్కడి నుంచి ఈయన్ని తీసుకొని దీని ముందు ఏం పెట్టాలి, యూ షుడ్ పెడితే 2 మార్క్స్ వచ్చేసినట్టే. ఎలాంటి వాడికైనా ఈ ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. స్టింజీలీ, థ్రిఫ్టీలీ మీన్స్ స్టింజీలీ. అలాగే చూడండి, ఇక్కడ ఏంటుంది, రెసిస్టింగ్ అంటే ఏంటి, కంట్రోలింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. ద బస్ మూవ్డ్ ఆన్, ద మెమొరీ ఆఫ్ ద డెడ్ కౌ హాంటెడ్ హెర్, డాంపెనింగ్ ద ఎంథూజియాజం. ఎంథూజియాజం అంటే ENTHUSIASM అంతే. అలాగే నాట్ నోయింగ్ ఆఫ్ ఆథర్స్ ఐ వాజ్ క్వైట్ డాష్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఫాలోడ్. ప్రిఫిక్స్లు ఏముంటాయి, ఇంప్రిపేర్డ్ అను, అన్ప్రిపేర్డ్ అంటే సరిపోయింది. విప్డ్ ఆఫ్, విప్డ్ ఆఫ్ అంటే రిమూవ్ క్విక్లీ, రిమూవ్ క్విక్లీ. షీ హ్యాస్ విప్డ్ ఆఫ్ హర్ కోట్ as she has entered the room. Poke one's nose, poke one's nose, interfere in others' affairs. Poke one's nose అంటే interfere in others' affairs, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం. అంటే ఏంటి, she always pokes her nose in our conversation. మేము ఇప్పుడు సంభాషిస్తున్నా సరే మా మధ్య ఆవిడ జోక్యం చేసుకుంటూ ఉంటుంది. కిండిల్, కిండిల్ అంటే ఏంటి, ముట్టించడం. అంటే ఏంటి, టు స్పార్క్ ఆర్ ఇండ్యూస్, స్పార్క్ ఆర్ ఇండ్యూస్. సెప్టికల్, SCEPTICAL, సెప్టికల్ మీన్స్ డౌట్ఫుల్ అబౌట్ సంథింగ్. క్రౌచింగ్, క్రౌచింగ్ మీన్స్ కీపింగ్ వెరీ లో. అపాలింగ్, అపాలింగ్ అంటే మోస్ట్ షాకింగ్. Imagine you're the bus conductor in Madam Rides the Bus. Write a conversation with Valli where you ask her about traveling alone. Show her confident and polite responses and use a playful tone to highlight her independence and your curiosity. నువ్వు ఒక బస్ కండక్టర్వి, వల్లిని ఇంటర్వ్యూ చేస్తున్నావు, నీ క్యూరియాసిటీ ఎక్కువ. ఏంటి చిన్నపిల్ల ఎలా వెళ్తుంది, ఏమిటి సంగతిని. ఆ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా పొలైట్గా సమాధానాలు చెబుతోంది. Conversation between Valli and the conductor. Conductor, where are you going, little one? Valli, I am going to the town. Conductor, are you traveling alone? నువ్వు ఒంటరిగా వెళ్తున్నావా? Conductor, how exciting. Have you ever been to town? కండక్టర్ అడిగాడు, హౌ ఎక్సైటింగ్, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు టౌన్? Valli, నో, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. ఇది నా ఫస్ట్ టైం అని సమాధానం చెప్పింది. కండక్టర్, ఆర్ యూ నర్వస్, ఏమైనా భయపడుతున్నావా? Valli, నో, ఐ ఆమ్ నాట్ స్కేర్డ్ అట్ ఆల్. నాకు ఏమాత్రం భయం లేదు, నేను భయపడటమే లేదు. కండక్టర్, దట్స్ గుడ్. హౌ డిడ్ యూ గెట్ ద మనీ ఫర్ ద టికెట్? నీకు టికెట్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? Valli, I saved up for it. I wanted to go very much. Conductor, that's very clever. It will take about an hour to reach the town. Valli, that's fine. I am looking forward to it. Conductor, is someone waiting for you in the town? Valli, no, I am just going to look around. నేను కేవలం చూడడానికి వెళ్తున్నాను అని చెప్పింది. కండక్టర్, ఓ, యూ జస్ట్ వాంట్ టు ట్రావెల్. Valli, yes, I want to see the big buildings and shops.
Conductor, it's a nice place. You will enjoy it. Wally, I am sure I will. Conductor, do you need anything? Water, snacks? Do you need anything? Water, snacks? ఏం కావాలమ్మా వాటర్ కానీ స్నాక్స్ కానీ కావాలా అని అడిగాడు కండక్టర్. Wally, no, thank you, I am fine. థ్యాంక్ యూ. ఈ విధంగా మనం కాన్వర్జేషన్ని సింపుల్ వర్డ్స్తో మనకు వచ్చిన చిన్న చిన్న పదాలతో కాన్వర్జేషను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకే.